తెలంగాణలో ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్ల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల ప్రయోజనాల కోసం భారీ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మదిరలో మాట్లాడిన ఆయన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ఇంకా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ గోదాముల ద్వారా వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు భట్టి. మీరు ప్రకటించిన ఎంఎస్పీ రేటుకే ఈ ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఎఫ్సీఐకి గతంలో ఇచ్చేది మీరు ఇప్పుడు బంద్ చేశారు, ఇది సరి కాదు తీసుకోండి అని చెప్తే పూర్తిగా పెడచేవిని పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ మేము కల్లాల దగ్గరకు వస్తున్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. మీరు కల్లాల దగ్గర రావాలి. మేము కొనుగోలు చేసిన ప్రతి గింజని ఎంఎస్పి రేట్తో మీరు ఆ ధాన్యం మొత్తాన్ని కూడా ఎఫ్సీఐ గోడౌన్ల ద్వారా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అది కూడా మీరు రైతులకు హామీ ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.